మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు చేసిన 3 కార్యక్రమాలపై ప్రశ్నిస్తే నాయకులు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా చలపతిరావు ఆస్తులు దోచుకున్నాడు అని ఏదేదో మాట్లాడడం సరికాదని, తాను ఏదైనా అక్రమాలు చేసి ఉంటే దానిని బయట పెట్టవచ్చు అని వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావు అన్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. నార్త్ రాజుపాలెంలో జరుగుతున్న అక్రమాలలో భాగమైన మైనర్ బాలుడి పేరుపై ఉన్న దేవస్థాన భూములు కాపాడాలన్నారు. నాపై రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొస్తామని బెదిరిస్తే నేను బెదిరిపోనని, తనకు సంబంధించిన ప్రతి ఆస్తికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని అన్నారు. రాబోయే రోజుల్లో నార్త్ రాజుపాలెంలో జరుగుతున్న అక్రమాలను ఒక్కొక్కటిగా బయటపెట్టి టీడీపీ నాయకుల వల్ల ఎమ్మెల్యేకి మంచి పేరు వస్తుందా, చెడ్డ పేరు వస్తుందా అని అన్ని ఆధారాలతో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో మండల కన్వీనర్ శేషగిరిబాబు, ఎంపీపీ గాలి జ్యోతి, సర్పంచ్ బొచ్చు సుప్రియ, కొండా శ్రీనివాసులు రెడ్డి, స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావటం ఒక ఆయన అయితే ఈ యొక్క సర్వే నెంబర్ 349లో పోరంబోకు ఉందమ్మా. ఇది వచ్చేసి రోడ్డు పోరంబోకు. పంచాయతీకి మనకు ఎస్డబ్ల్యూసీ మన షెడ్ లేదు. చెత్తరుని సంబంధించిన పెద్ద పంచాయతీ, 10,000 జనాభా ఉన్నటువంటి పంచాయతీ, 8 మండల కోడలైనటువంటి ఈ యొక్క రాజుపాలెంలో ఈ గవర్నమెంట్ స్థలాన్ని ఇటు పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయండి, తద్వారా పంచాయతీకి అభివృద్ధి చెందిన విధంగా చెప్పి కలెక్టర్కి నోటిఫికేషన్. దానికి ఏం చెప్పినాడు, ఇంకొక ఆయన కూర్చొని పాటకచ్చలు కదా, ఒక్కో పాటకి ఒక్కొక్కరు పాడినట్టు నిన్న ఇంకో ఆయన కూర్చున్నాడు. ఆయన కూర్చొని అద్దాలు సరి చేసుకొని ఇది ఫిబ్రవరిలో జరిగింది ఈ రిజిస్ట్రేషన్, చలపతి గారు అప్పుడు వచ్చి వాళ్ళ ప్రభుత్వం జరిగిందని. రిజిస్టర్ ఆఫీస్లో నాకు తెలియదు ఎక్కడ రిజిస్ట్రేషన్ జరుగుతున్నది. అది ఏదైతే కట్టడాలు స్టార్ట్ చేశారో కట్నాలు తీసుకొని కట్టడాలకి కట్టడం తీసుకొని కట్టడానికి స్టార్ట్ చేసేసి అక్కడి నుంచి పంచాయతీ ఆఫీస్కి వచ్చేసి కరెంటు కనెక్షన్లు ఇవ్వండి, అప్రూవల్ ఇవ్వండి అడిగింది మీరు కాబట్టి నేను బయట పెట్టా ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఆపండి, ఇది ప్రభుత్వాన్ని హ్యాండ్ ఓవర్ చేసి బయట పెట్టింది నేను. ఈ మూడింటిని పక్కన పెట్టేసి ఇంక ఏదేదో చెప్పినారు. ఏంటంటే చలపతిరావు ఆస్తులు అయ్యి బ్యాంకు దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఇస్తాను, అన్ని కొనుగోలు చేసిన డాక్యుమెంట్లు. రాజుపాలెంలో అన్నీ తర్వాత ఇప్పుడు మేడం గారు యూఎస్లో ఉంది కాబట్టి మనం ఎన్ని చెప్పుకున్నా వినే పరిస్థితి దూరంగా ఉంది కాబట్టి నేను కూడా గౌరవ శాసనసభ్యులు గారు 27వ తేదీ వస్తుంది కాబట్టి 28వ మీద ప్రెస్ మీట్ పెట్టి లైవ్ పెట్టి అప్పుడు కరెక్ట్గా ఏదైతే శాసనసభ్యుల గారి దృష్టికి రాజపాలెంలో జరుగుతున్నటువంటి ఈ అఘాయిత్యాలు అయితేనేమి, ఈ యొక్క కలెక్షన్లు అయితేనేమి, జరుగుతున్నటువంటి ఇక మాఫియా డౌన్ చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆ దృష్టికి తీసుకెళ్తాను. ఎందుకంటే మంచి పేరు వస్తే ఆంకే మంచిది, చెడ్డ పేరు వస్తే ఆంకే చెడ్డది కాబట్టి గౌరవ శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్తాను కూడా నేను ఆ రోజు పెడతానని చెప్పాను. మళ్ళీ ఇంకో మాట చెప్పినారు నిన్న, రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొస్తాడంట అంటున్నాడు ఒక ఆయన. రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చేస్తాము రేపు 27వ తేదీ తర్వాత తీసుకెళ్తాము, అక్కడికి తీసుకెళ్ళి బస్సులతో బస్సులతో ఆడించి వేస్తాం అంటున్నాడు. రెడ్ బుక్ కాదు, ఏ బుక్ ఇక్కడ భయపడేవాళ్ళు లేరు. నేను చెప్తున్నా, యువగళం చేసినటువంటి రోజుకి నువ్వు ఏ పార్టీలో ఉండవు, యువగళం చేసినటువంటి నాయకులు ఎక్కడున్నారు? పాపం యువగళం చేసినటువంటి తెలుగుదేశం నాయకులు ఇప్పుడు ఎక్కడున్నారు? ఈ రోజు నువ్వు ఏ పార్టీ నుంచి వచ్చావు, ఎట్ట వచ్చినావు, తర్వాత రేపు మేడం గారు డైరెక్ట్గా అయినేటట్టు చెప్తానది. అంతేకాని రెడ్ బుక్లో భయపడే పరిస్థితి కాదు. ఇక్కడ జరిగేదంతా వీసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి, అది నోట్ చేసుకోమ్మా. రాబో రోజుల్లో వీసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి, బుక్లు ఏముండవు. ఇక్కడ వీసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి. మండలంలో జరిగే దాంట్లో వీసీఆర్ గైడ్ లైన్స్ ఉంటాయి, గైడ్ లైన్స్ ప్రకారం పోతారు. అంతేగాని రెడ్ బుక్కు భయపడి మేడం గారితో బస్సులు వేసుకోపోయేది వీళ్ళకి అన్నీ కాదు. మేడం గారికి సమాధానం చెప్తారు, మేడం గారికి చెప్తామని జరిగేటువంటి వాస్తవాలు ఏం జరుగుతున్నాయి, ఎక్కడ కలెక్షన్ జరుగుతున్నాయి. ఇంకొక ఇద్దరు మేమే అంబేద్కర్ వారసులు ఉంటారు. ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఒక ఆయన హార్డ్వేర్ ఇంజనీరు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిద్రలేసి బ్రాండ్ షాప్ మీద కలెక్షన్లు మాత్రం ఆయన ఒక సాఫ్ట్వేర్ బ్రాండ్ షాప్లో కలెక్షన్లు, ఆయన వచ్చేసి రిక్షా మీద దండుకోవటాలు, మరి అక్కడ రాజుపాలెం బంగాకి అమ్మినా కానీ 24x7 మళ్ళీ వచ్చేసి లెక్కర్ అమ్మినా కానీ ఏ ఆట అమ్మినా కానీ ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక ఆయన హార్డ్వేర్ ఇంజనీర్. ఆయన అయితే ఏ అయితే ఫారంబోక్ స్థలాలు ఉంటాయి రాజుపాలెంలో, ఏ అయితే గవర్నమెంట్ స్థలాలు ఉంటాయో పిటిషన్లు పెట్టడానికి కూడా డబ్బులు దండుకోవడం ఒక ఆయన వచ్చేసి అంబేద్కర్ వారసులు అంటే ఇద్దరు రాజుపాలెంలో, వాళ్ళిద్దరు చెప్తా ఉన్నారు. ఈ విధంగా రాజుపాలెన్ని భ్రష్టత్వం పట్టిస్తూ మరి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఒకదానికి ఒక సంబంధం లేకుండా రాజపాలెంలో చలపతిరావు ఆస్తులను పెట్టండి, ప్రతి ఒక్కటి కొనుగోలు చేస్తున్నాం, మీ చేతిలో ప్రభుత్వం ఉంది, ఏదైనా పెట్టి నేనేం కాదంటలేదే.
బ్యాంక్ అని చెప్పినారు. బ్రాంచ్ షాప్ 2006లోంచి నా దగ్గర ఉంది. బ్రాంచ్ షాప్ 6లో అయితే 2006లో మళ్ళీ వచ్చి డెమాలిష్ చేస్తామంటే హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చాం. ఆ రోజు దీని మీదే మీరంతా బదాంతా పగలగొడుతున్న రోజులు. మళ్ళీ మేము చేసాము 2013లో ధర్నా చేసామంటున్నారు. 2013లో ఏ పార్టీ అధికారంలో ఉంది? అక్కడ 5 ఎకరాలు ఆక్రమించారు, వాళ్ళ అన్నయ్యతో పొలం వేసినాడు. 2013లో ఏ పార్టీ అధికారంలో ఉంది? 2006లో నేను జడ్పీటీసీ అయిన తర్వాత రాజశేఖర రెడ్డి వెంట నడిచాను. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నేను నడుస్తాను ఉన్నా. మరి ఆ రోజు 2013లో మా ప్రభుత్వం లేదు. ఇంకో ఆయన ఇచ్చి 2015లో ఈ ఎంబుక్ రికార్డ్ చేసిన, అప్పుడు కూడా మా ప్రభుత్వం లేదే. అంటే మీరే ఎంబుక్లు రికార్డ్ చేసుకొని మీరే తంటాలు పడుతూ మీరే చేసుకుంటూ మీరే అబద్ధాలు చేసుకొచ్చి సరైన కాగితాలు లేవు. తర్వాత వచ్చేసి నా పొలాలు కాగితాలు ప్రింట్ తీసుకొచ్చి ఎవరైనా ఫోటో తీస్తే ఫోటో రాదా? పెట్టుకోండి, మీరు ఏది కావాలని పెట్టండి. మీ చేతుల్లో కదా అధికారం ఉన్నాయి, మీరే కదా, మీరే చెప్తున్నారు కదా మేము ఏమైనా చేయగలమని చేయండి. అంతేగాని వాస్తవాలు నేను అడిగిన 3 క్వశ్చన్లకి సమాధానం లే. అదేమనంటే మేము చాలా పర్ఫెక్టు, మేము దేనికైనా ఇవ్వడానికి సరే అని చెప్పంటున్నారు. ప్రెస్ మీట్ పెడుతున్నాం. ఆ ప్రెస్ మీట్కి సంబంధించిన కాగితాలు ఆల్రెడీ తహసీల్దార్ గారికి, కలెక్టర్, జాయింట్ కలెక్టర్ మొత్తం ప్రతి ఒక్కరు కూడా రిజిస్టర్ పోస్ట్ తక్కువ నుంచి వెళ్ళిపోయింది. నిన్నటి కూడా చేరుకునే వాళ్ళకి. కాకపోతే మా దగ్గర చాలా మెటీరియల్ ఉంది కాబట్టి ఇప్పుడేదో మేము ఏదో చెప్పుకున్నట్టు ఏదో శాసనసభ్యుల గారి గురించి మేమేం మాట్లాడినట్టు తప్పులు ఇచ్చి రకరకాలుగా మాట్లాడుతున్నారు జనాలు. అవి కాదు. ఎందుకు ఆయన ఏదో రెడ్ బుక్ చూపిస్తాడంట. మేడం గారు వచ్చిన తర్వాతే నేనే స్వయంగా లెటర్ రాస్తా. రాజభవన్లో జరుగుతున్నటువంటి కలెక్షన్ల గురించి అయితేనేమి, ఏ ఆటైనా రాజభవన్లో అందుబాటులో ఉంటుంది. ఏ మత్తు పదార్థాలు ఏమైనా రాజభవన్లో ఉంటాయి. బంగా మొదలుకొని ప్రతి ఒక్కటి రాజభవన్లో అందుబాటులో ఉంటుంది. గతంలో ఉన్నటువంటి రాజభవన్కి ఇప్పుడు రాజభవన్ తేడా. రాజభవన్ బస్టాండ్లో పోయి ప్రతి వర్తకులను కానీ, వ్యాపారస్తులను కానీ, బ్రోకర్ ఆఫీసులను కానీ ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా ఏం జరుగుతుంది ఈరోజు రాజభవన్లో మొత్తం క్షుణ్ణంగా చెప్తారు ప్రతి ఒక్కరు కూడా. సో ఇవన్నీ ఆలోచించుకొని మరి రాబో రోజుల్లో నేను కూడా రేపు 28వ తేదీ సిద్ధం అవుతుందా దాని మీద ప్రతి ఒక్కరు డిపెండ్ కానీ. అంతేగాని చలపతిరావు బ్యాంకు కట్టాడు, చలపతిరావు ప్రహరీ కట్టాడు, చలపతిరావు ఆస్తులు ప్రహరీ కట్టుకోకుండా ఏం చేస్తారు నాయన? మేమేం చెప్పడం లేదే. మేమేమొచ్చే ఒక ఆయన నేను చెప్పినట్టు మేము వచ్చేసి జమీందారులు ఉంచుకున్నాడు. నేను చెప్తాను ఇప్పుడు ఆ యొక్క దేవస్థానం ఆస్తుల గురించి చెప్పాలంటే నాకు 10 రోజులు ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చు. కానీ నేను నా కుటుంబాన్ని గురించి నేను మాట్లాడటం. ఇప్పుడు దేవస్థానం సంబంధించినటువంటి ఇరువురు శ్రీనివాసులు కూడా ఆయనతో మాట్లాడటం. నేను ఇరువురు సేదరెడ్డి ఆయన గురించి మాట్లాడటం. మీ తండ్రి గారు మీరు దేవస్థానం ఆస్తులను ఏ విధంగా చేశారు? కోట్లపూడిలో ఉన్న ఆస్తులు ఏమైనాయి? 110 ఎకరాలు మీరే చెప్తున్నారు. ఏమైనా ఆస్తులు ఎవరి చేతులు ఎవరు అమ్మబడిపోయినారని నెక్స్ట్ స్టెప్లో వస్తుంది. దాని గురించి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లే. బట్ నేను చెప్పేది ఏంటంటే రాజభవన్ ప్రజలు ఇప్పటికే భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఏ పని చెప్పినా ముందు ఫోన్పే చేయాలా. ఏ పని చేసినా అది కూడా ఫోన్పేలో ఏడాడిపోయినా కూడా అవి కూడా చెప్తాం. ఇటువంటి పరిస్థితుల్లో మీరు వచ్చేసి మేడం గారి చెడ్డ పేరు తీసుకొస్తూ మేమేదో వ్యతిరేకంగా చేస్తున్నామని, మేమేదో ఆక్రమించుకున్నామని కల్లబుల్లి మాటలు చెప్పేదానికి శ్రీకారం చుట్టారు. వాస్తవాలు అయితే 28వ తేదీ మేడం గారు ముందే వచ్చిన తర్వాత పెడదామని చెప్పి చాలా నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నా పెట్టదలుచుకోవాలా. తప్పకుండా 28వ తేదీ మళ్ళీ ప్రెస్ మీట్ ఉంటుంది. ప్రెస్ మీట్లో కూడా మీకు అన్నీ కూడా సవివరంగా వివరిస్తాం. తద్వారా మేడం గారు కూడా తెలుసుకొని రాజభవన్ పరిస్థితి ఏంది, రాజభవన్లో ఈ వాస్తవాలు ఏం జరుగుతున్నాయి, దీనివల్ల రాజభవన్ ఉన్నటువంటి యువత ఏ విధంగా దెబ్బతింటుంది, రాబో రోజులు రాజభవన్కు మనుగడ కోల్పోయే పరిస్థితి ఉన్న పరిస్థితుల్లో దండకాలు మొదలుపెట్టి 4 టీంలుగా తయారయ్యి రకరకాల దండకాలు మొదలుపెట్టి రాజభవన్కి పూర్వవైపును తీసుకున్నట్టు చర్యలు తీసుకోవాలని గౌరవ శాసనసభ్యులు గారు వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారు కోరుతూ ఉన్నారు. దీంట్లో వచ్చేసి ఇది నా బ్యాంక్ బిల్డింగు. దీని వెనక వచ్చేసి ఏదైనా కొనుక్కున్న చాలా మంది ఉన్నారు. ఈ విధంగా లీగల్ ఒపీనియన్లు ఉన్నాయి. ప్రతి ఒక్కటి కొనుగోలు చేస్తుంటారు. ప్రతి ఒక్కదానికి ఉంది. ఊరినే వచ్చేసి ఒక ఫైల్ తీసుకొచ్చి ఏవో కాగితాలు పెట్టేసి ఏవో నానా హంగామా చేసినాడు. ఏదో ఒకటైనా కాగితం మూలకంగా ఇచ్చారా మీకు? నేను ఒకటే అడుగుతూ ఉన్నా. చెప్పినారు కదండి సర్వే నెంబర్, ఆ సర్వే నెంబర్ నాకు తెలియదు అది ఇది అని చెప్పాడు. ఆయన మళ్ళీ తిప్పి మళ్ళీ చదువుకున్నాడు. మళ్ళీ ఆయనే సర్వే నెంబర్లు సరి చేసుకున్నాడు. ఎవరు? మందిపాటి ప్రవీణ్ రెడ్డి గారు. మేము ఏం చెప్పిండాయా, నీ పొలం మీరు ఇప్పుడు అమ్మదలిసిన పొలం 98 లక్షల రూపాయలు ఉంది ఆయన, దాని 9 లక్షలుగా వాళ్ళు లెటర్ పెట్టినారు. వాస్తవంగా ఇది పంచాయతీకి ఇబ్బందికరమైన విషయం. పంచాయతీ ఆదాయాన్ని మీరు కొలగొడుతున్నారు. దీనికి క్రమబద్ధీకరణ చేసి ఏదైతే ఉన్న విలువను ఉన్నట్టు రాయమని కలెక్టర్ గారికి, జిల్లా రిజిస్ట్రార్కి రాసింది. దానికి సమాధానం ఏంది? చలపతిరావే దీన్ని 98 లక్షలు చేశారు అన్నారు. దీనికి సమాధానం చలపతిరావు ఈరోజు మార్కెట్ విలువ అయితేనేమి ఇక్కడ సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్ ఆఫీసులో 98 లక్షలు చేసేటువంటి పరిస్థితి చలపతిరావుకు ఉందని నేను మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. మూడోదానికి పోయే దారండి 34B22. సో ఈ దారి వచ్చేసి ఈ 86 సెంట్లు ఇప్పుడు వాళ్ళు ఆక్రమించుకొని ఇప్పటికీ డైక్లాట్లో శ్మశానం డొంక ఉంటుంది. ఇప్పటికే డైక్లాట్లో శ్మశానం డొంక ఉంటుంది. దీన్ని ఇప్పుడు లేఅవుట్ వేసి బ్యాంక్ కనుక దీన్ని లేఅవుట్ వేసుకొని అమ్ముకున్నది ఎవరు?
ఈ రోజు కూడా అది రిజిస్ట్రేషన్ జరగకుండా నానా ఇబ్బందులకు గురి చేస్తున్నది ఎవరు? ఇప్పటికీ మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎన్నిసార్లు ఆర్డీఓని ఎంఆర్ఓని కలిసి ఈ క్లాసిఫికేషన్ మార్చమంటే ఈ క్లాసిఫికేషన్ మార్చడానికి వీలు పడుతూ డైక్లాట్లో ఏది ఉందో అదే కానీ ఇది పొందుపరచాలని చెప్పి కూడా ఈ రోజు కూడా దీని మీద తిరుగుతూ ఉండదు. మరి మేము ఏం చేయలేదు, మాకు ఆక్రమణలే తెలీదు, మేము చేద్దాం నిజాయితీ మళ్ళీ కుటుంబం చెప్తున్నారు కదా. మరి దీని ఒక్కసారి మీద దీని ఒక్కటే నేను చాలా ఉన్నాయి. ఇంకా ఈరోజు కేవలం Hi Nilor, please subscribe to N3 TV. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.